చూడండి, మీ లోపల ఏవైనా మంచి గుణాలున్నాయా అని ఎవరైనా అడిగితే గనక, మనం మహా అంటే ఒక 5-10 గుణాలు చెప్పుకోగలుగుతాం. అదే మీ దగ్గర ఏం కష్టాలున్నాయి, ఏం నష్టాలున్నాయి, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మీ దగ్గర ఏ లోపాలున్నాయని ఎవరైనా అడిగినా గాని, ఈజీగా ఒక 100 లిస్ట్ చెప్పగలుగుతారు. దీనికి గల కారణం ఏమై ఉంటదంటారు? 1980ల లోపల జరిగిన ఒక చిన్న సోషల్ సైకలాజికల్ ఎక్స్‌పెరిమెంట్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. యాక్చువల్‌గా దీని పేరేంటిదంటే డార్ట్‌మౌత్ స్కార్ ఎక్స్‌పెరిమెంట్ అని పిలిచేవారు పూర్వకాలం లోపల. రాబర్ట్ క్లెక్ మరియు ఆంజెలో స్ట్రెంటా అనే ఇద్దరు ప్రొఫెసర్స్, సైకాలజీ ఎక్స్‌పర్ట్స్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేసిండ్రు కాబట్టి. ఈ ఎక్స్‌పెరిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటిదంటే, మనం ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడకుండా, మన లోపల ఉన్న ఆలోచనలు, భావాలు, మనం చూసే ఫిల్టర్స్, లెన్సెస్, మనం చూసే దృక్కోణం, దానిపైన ఆధారపడి చూస్తా ఉంటాం. ఈ బయాస్‌ని బయటపెట్టడానికి చేసిన ఎక్స్‌పెరిమెంట్ అన్నట్టు. దీంట్లో భాగంగా వీళ్ళేం చేసిర్రంటే, కొంతమంది వాలంటీర్‌లను తీసుకొని, వాళ్ళకి ఎక్స్‌పెరిమెంట్ గురించి ఏమీ చెప్పకుండా, ఒక ఎక్స్‌పర్ట్ మేకప్ ఆర్టిస్ట్‌ని తీసుకొచ్చి, వాళ్ళ మొహానికి ఒక రకమైన మేకప్ ఏసిండ్రు. అది ఎట్లుందంటే, ఎవరో ఒక పెద్ద కత్తితోటి ఘాటు పెట్టినట్టు వాళ్ళ మొహానికి. చెవి నుండి ఈ నోటి వరకు పెద్ద ఘాటు పెట్టినట్టు ఆ మేకప్ ఏసిండ్రు. ఆ క్రూరమైన, అందవికారమైన, ఆ డిస్‌ఫిగర్ అయిపోయిన ఫేస్‌ని 10 నిమిషాల దాకా మీరు అద్దంలో చూసుకోండి అని ఒక సూచన చేసిండ్రు. ఆ తర్వాత వీళ్ళను క్యాంపస్ లోపల రకరకాల ప్రాంతాలకెళ్ళి, చిన్న చిన్న విషయాలు తెలియని వ్యక్తుల దగ్గరికెళ్ళి కనుక్కోమని జెప్పిండ్రు. అంటే పలానా లైబ్రరీ ఎక్కడుంది? జనరల్ ఎంక్వైరీస్ వెళ్లి కనుక్కోమని జెప్పిండ్రు. ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో పార్టిసిపేట్ జేసిన వ్యక్తులందరూ గూడా మళ్ళా వాపసొచ్చిన తర్వాత ఫీడ్‌బ్యాక్ జెప్పాలి గదా! ఆ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్స్‌లో వాళ్ళేం రాసిర్రంటే, ప్రజలు మమ్మల్ని కాస్త చిన్న చూపు జూసిండ్రు. కాస్త అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయిండ్రు మాతోటి మాట్లాడడానికి, మాతోటి ఇంటరాక్ట్ గావడానికి. కొంతమందైతే మా మొఖాన్ని చూడడానికి గూడా ఇష్టపడలేదు. కొంతమంది మేము పిలుస్తున్నా గాని పట్టించుకోకుండా ఎళ్ళిపోయిండ్రు. ఇట్లా రకరకాల నెగెటివ్ కాన్సెప్ట్స్ అన్నిటివి ఫీడ్‌బ్యాక్ లోపల జెప్పిండ్రు. కానీ వీళ్ళందరికీ తర్వాత చెప్పిన విషయం ఏంటిదంటే, వీళ్ళు ఆ ఎక్స్‌పెరిమెంట్‌కి వెళ్ళబోయే ముందు, ఆ మేకప్ అట్లనే స్టిక్ అయి ఉండాలంటే దాని పైన కొద్దిగా మాయిశ్చరైజర్ రాయాలి అని వాళ్ళ దగ్గర ఒక నిమిషం టైం తీసుకొని, కన్సీలర్ ద్వారా ఆ ఘాట్ ఏదైతే పెట్టిర్రో దాన్ని క్లోజ్ చేసేసిర్రు. ఇప్పుడు వీళ్ళు వెళ్లి మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తికి ఎటువంటి ఒక మరక గాని, ఘాటు గాని ఏది కనబడతలేదు. కానీ వీళ్ళు మనసు లోపల ఏముంది, నేను అందవికారంగా ఉన్నా. సో, ఆబ్వియస్‌గా నన్ను పీపుల్ జడ్జ్ చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు, కాస్త చులకనగా చూస్తారు అనే ఒక హీనమైన భావనతోటి వెళ్లి వాళ్ళ ఎక్స్‌పెరిమెంట్ లోపల పార్టిసిపేట్ చేసిర్రు కాబట్టి, ఆటోమేటిక్‌గా ఎదుటి వాళ్ళు ఏ చిన్న డిస్కంఫర్ట్ ప్రదర్శించినా, లేకపోతే వాళ్ళనుకున్న విధంగా కాకుండా వేరే విధంగా సమాధానం చెప్పినా, దాన్ని వీళ్ళు ఓన్ చేసేసుకున్నారన్నట్టు.